ఒకవేళ నువ్వు ఎగ్జామినేషన్ లో ఉన్నావు, నీ కోడ్ రాయడానికి రావట్లేదు, బట్ టెస్ట్ కేసెస్ అనేవి నీకు పాస్ అవ్వాలి. ఎలానో ఈ ట్రిక్ ఇప్పుడు విను. నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను ఈ ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ప్రోగ్రామ్ ఏంటంటే పవర్ ఆఫ్ 2. ఇక్కడ క్వశ్చన్ అనేది సింపుల్. గివెన్ ఇంటీజర్ n, రిటర్న్ ట్రూ ఇఫ్ ఇట్ ఈస్ అ పవర్ ఆఫ్ 2, అదర్వైజ్ రిటర్న్ ఫాల్స్. రైట్, అంటే క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒకవేళ ఇచ్చింది పవర్ ఆఫ్ 2 అనేది అయితే మనం ఏం రిటర్న్ చేయాలంట, ట్రూ అనేది రిటర్న్ చేయాలి, లేకపోతే ఏం రిటర్న్ చేయాలంటే ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. నువ్వు ఒకవేళ కేర్ఫుల్ గా చూస్తే నీకు రెండే అవుట్పుట్లు వస్తే నీకు ట్రూ వస్తుంది, లేకపోతే నీకు ఏమొస్తుంది, ఫాల్స్ అనేది వస్తుంది. సో నువ్వు ఏం చేస్తావంటే ఒకసారి నువ్వు వెళ్ళేసి రిటర్న్ ట్రూ అనేసి కొట్టి సబ్మిట్ అనేది చెయ్యి. సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ చూడు మొత్తం నీకు ఎన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయి. మనకి 31 టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయి. ఎన్ని టెస్ట్ కేసెస్ కి 1110కి 31 టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవుతున్నాయి. నువ్వేమైనా కోడ్ ఏమని రాసినావు? ఏం రాయలేదు. ఏం రాసినావు? సింపుల్ గా రిటర్న్ ట్రూ రాసినావు. ఇంకొకసారి నువ్వు ఏం రాస్తావంటే రిటర్న్ ఫాల్స్ అనేసి రాయి. రిటర్న్ ఫాల్స్ అనేసి రాసేసి కోడ్ సబ్మిట్ చేయి. కోడ్ సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ చూడు మొత్తం ఎన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయి. నీకు ఇక్కడ 1079 అవుట్ ఆఫ్ 1110 టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయి. మనం ఏమైనా కోడ్ రాసినామా? ఏం రాయలేం. ఏం రాసినాం? సింపుల్ గా రిటర్న్ ఫాల్స్ అనేది రాసినాం, అంతే. సో ఇది మనకి కంప్లీట్లీ లక్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ రీల్ మీ దోస్తులకి షేర్ చేయి అండ్ నా పైథాన్ మ్యాన్ ఛానల్ కి ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ అవుతూ